భారతదేశ ఆర్థిక చరిత్రలో ఒక పెద్ద అధ్యయనం. పంచవర్షాల యోజనల కథ. ఇది కొత్తగా మనకు ఇచ్చిన ఐడియా కాదు. అసలు మొదటిసారిగా 1928లో యుఎస్ఎస్ఆర్ అంటే అప్పటి సోవియట్ యూనియన్ లో జోసెఫ్ స్టాలిన్ అనే నాయకుడు మొదటి 5-year ప్లాన్ ప్రవేశపెట్టాడు. అదే తరహా ప్లానింగ్ మోడల్ ను మన దేశం 1951లో స్వీకరించింది. అసలు ఈ యోజనాల ఉద్దేశం ఏంటి? మన దేశ సంపదను యోజనాబద్ధంగా అంటే ప్లాన్డ్ విధంగా ఉపయోగించడం. ఉదాహరణకు 100 రూపాయలు ఉన్నప్పుడు ఎంత భాగాన్ని వ్యవసాయానికి, ఎంత భాగాన్ని ఇండస్ట్రీకి, ఇంకొంత సోషల్ వెల్ఫేర్ కి అని ముందే డిసైడ్ చేస్తే వృధా ఖర్చులు తగ్గిపోతాయి. ఈ విధంగా మొదటి 5-year ప్లాన్ అది 1951 నుంచి 1956 వరకు. అప్పట్లో ఈ ప్లాన్ ఉద్దేశం వ్యవసాయం మరియు నీటిపారుదల. దీన్ని హెరాడ్ డామర్ మోడల్ ఆధారంగా తీసుకున్నారు. పెద్ద పెద్ద ప్రాజెక్టుల విషయానికి వస్తే బక్రనంగల్ డ్యామ్, హిరాకుడ్, దామోదర్ వ్యాలీ మనం పెట్టుకున్న టార్గెట్ గ్రోత్ 2.1%, కానీ అచీవ్ అయింది మాత్రం 3.6%. ఇది చాలా సక్సెస్ఫుల్ ప్లాన్ గా గుర్తింపు పొందింది. అదే విధంగా రెండవ ప్లాన్ 1956 నుండి 1961 వరకు. దీని ఫోకస్ మొత్తం ఇండస్ట్రియలైజేషన్, హెవీ ఇండస్ట్రీస్. తీసుకున్న ప్రాజెక్ట్స్ బిలాయ్, దుర్గాపూర్, రౌర్కేలా స్టీల్ ప్లాంట్స్. యుఎస్ఎస్ఆర్ సహకారం ద్వారా స్టీల్ రంగంలో అభివృద్ధి. కొన్ని సవాళ్లతో పాటు ఇది మిశ్రమ ఫలితాలను ఇచ్చింది. ఇక మూడవ ప్లాన్ విషయానికి వస్తే 1961 నుండి 1966 వరకు. ఆ సమయంలో ఇండియా చైనా, ఇండియా పాకిస్తాన్ యుద్ధాలు జరిగాయి. దీని వల్ల ఎన్నో ఆర్థిక ఇబ్బందులు. పెట్టుకున్న టార్గెట్ 5.6%, కానీ యాక్చువల్ గా వచ్చింది 2.8%. పూర్తిగా నెరవేరలేదు. ఇక ఐదవ ప్లాన్ 1974 నుండి 1978 వరకు. ఇక నినాదాని విషయానికి వస్తే గరీబీ హటావో. తీసుకున్న స్కీమ్స్ 20 పాయింట్ ప్రోగ్రామ్, రీజనల్ డెవలప్మెంట్, ఎమర్జెన్సీ అనౌన్స్మెంట్ అప్పట్లో జరగడం వల్ల ఇది మధ్యలోనే ఆపేశారు. ఇక ఆరవ 5-year ప్లాన్ అది 1980 నుండి 1985 వరకు. ఇది ఇందిరాగాంధీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన ప్లాన్. దీని ముఖ్య ఉద్దేశం పావర్టీ ఎలివియేషన్, మోడర్నైజేషన్. అంటే ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, నేషనల్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నమాట. ముఖ్య ఉద్దేశం గ్రామీణ అభివృద్ధి, సామాజిక న్యాయం, ప్రాథమిక అవసరాల అందుబాటులోకి తేవడం. టార్గెటెడ్ గ్రోత్ 5.2%, అచీవ్ అయింది 5.7%. మరింత ఆధునీకరణ కోసం ఇది బేస్ వేసింది. ఏడవ 5-year ప్లాన్ అది 1985 నుండి 1990 వరకు. దీని ఫోకస్ సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ ఫుడ్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, టెక్ రంగానికి పెద్దపీట, లాంచ్ ఆఫ్ టెక్నాలజికల్ మిషన్స్, యూత్ కోసం జవహర్ రోజ్గార్ యోజన ప్రారంభం. దీని ఫిలాసఫీ అంతా గ్రోత్ విత్ సోషల్ జస్టిస్. టార్గెట్ చేసుకున్న గ్రోత్ 5%, కానీ అచీవ్ అయింది 6%. ఇది కొన్ని ప్రగతిశీల ఆర్థిక సూచనలకి దారి తీసింది. ఎనిమిదవ 5-year ప్లాన్ అది 1992 నుండి 1997 వరకు. 1991లో లిబరలైజేషన్ తర్వాత వచ్చిన మొదటి ప్లాన్. ఫోకస్ మొత్తం ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ ఇవన్నీ ఇందులో ఉన్నాయి. ఇండియన్ ఎకానమీకి ఓపెన్ డోర్ పాలసీని తీసుకువచ్చిన ప్లాన్ ఇది. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, క్యాపిటల్ మార్కెట్స్ వీటిలో రిఫార్మ్స్ బాగా జరిగాయి. అనుకున్న గ్రోత్ 5.6%, కానీ అచీవ్ అయింది 6.7%. ఇది ఇండియాని నిజంగా గ్లోబల్ ఎకానమీలో ఇంటిగ్రేట్ చేయగలిగింది. తొమ్మిదవ 5-year ప్లాన్ అది 1997 నుండి 2002 వరకు. ఫోకస్ మొత్తం గ్రోత్ విత్ ఈక్విటీ అండ్ సోషల్ జస్టిస్. కానీ ఇక్కడ షాకింగ్ ఏంటంటే ఈస్ట్ ఇండియా క్రైసిస్ 1997లో రావడం, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, ఎకానమీని స్ట్రెంథెన్ చేయడానికి, డీసెంట్రలైజ్ చేయడానికి ప్లానింగ్ జరిగింది. టార్గెట్ చేసిన గ్రోత్ 6.5%, కానీ అచీవ్ అయింది 5.5%. ఎగ్జిక్యూషన్ లో పలు సమస్యలు రావడం వలన సాధించిన ఫలితాలు తక్కువగానే ఉన్నాయి. 10వ 5-year ప్లాన్ ఇది 2002 నుండి 2007 వరకు. స్ట్రాంగ్ మ్యాక్రో రిఫార్మ్స్, రూరల్ స్కీమ్స్ పై ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఫోకస్ అంతా హ్యూమన్ డెవలప్మెంట్, పావర్టీ ఎరాడికేషన్. ఈ ప్లాన్ లో తీసుకున్న స్కీమ్స్ ఆర్టీఐ యాక్ట్, భారత్ నిర్మాణ్, ఎన్ఆర్ఈజీఏ, ఇప్పుడు పేరు మార్చి మన్రేగాగా పిలుస్తున్నారు. అప్పట్లో అనుకున్న టార్గెట్ గ్రోత్ 8%, కానీ అచీవ్ చేసింది 7.8%. ఇది ఇండియన్ ప్లానింగ్ లో టర్నింగ్ పాయింట్ అని అనొచ్చు. 11వ 5-year ప్లాన్ 2007 నుండి 2012 వరకు. అసలు మోటో ఏంటి అంటే ఫాస్టర్ అండ్ మోర్ ఇంక్లూజివ్ గ్రోత్. హెల్త్, ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్ పై విస్తారమైన ఫోకస్. తీసుకువచ్చిన స్కీమ్స్ నేషనల్ రూరల్ హెల్త్ మిషన్, ఎన్ఆర్హెచ్ఎం, మిడ్ డే మీల్ స్కీమ్స్, రైట్ టు ఎడ్యుకేషన్. అనుకున్న గ్రోత్ 9%, కానీ అచీవ్ చేసింది 8%. ఇంక్లూజివిటీ లక్ష్యంగా మంచి ప్రయత్నాలే ఇచ్చింది. 12వ 5-year ప్లాన్ అంటే 2012 నుండి 2017 వరకు. అప్పట్లో ఉన్న మోటో ఫాస్టర్, మోర్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ గ్రోత్. ఫైనల్ ఆఫీషియల్ ప్లాన్ బిఫోర్ ప్లానింగ్ కమిషన్ వాజ్ అబాలిష్డ్. అంటే ఇది చిట్ట చివరి 5-year ప్లాన్. ఫోకస్ అంతా ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్, రీజనల్ డెవలప్మెంట్ పైనే ఉండే. అనుకున్న గ్రోత్ 8%, అచీవ్ చేసింది 6.8% దర్దాపుల్లో. 2014లో నీతి ఆయోగ్ రీప్లేస్ అయ్యింది. ప్లాన్స్ కట్ అయ్యాయి. ఇది ప్లానింగ్ కమిషన్ ఆఖరి ప్రణాళికగా నిలబడింది. మొత్తం 12 సంవత్సరాల యోజనాల ద్వారా మన దేశ ఆర్థిక విధానాలకు బేస్ ఏర్పడింది. అయితే కొత్తగా వచ్చిన నీతి ఆయోగ్ వల్ల ఇకపై స్పష్టమైన 5-year ప్లాన్స్ లేవు.